తాళరేవు మండలం కోరంగి గ్రామంలో సచివాలయం 1 పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు 11 మంది తమ పదవులకు రాజీనామా చేసి పత్రాలను పంచాయతీ కార్యదర్శి రామరాజుకు ఆయన కార్యాలయంలో అందజేశారు. వాలంటీర్లు చేసిన రాజీనామా పత్రాలను ఆమోదం కొరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి పంపించినట్లు కార్యదర్శి తెలిపారు. వాలంటీర్లు మాట్లాడుతూ తాము చేస్తున్న సేవలకు ప్రతిపక్షం ఆటంకంగా మారిందని, కొన్ని చోట్ల మా వాలంటీర్లను వేధించడమే కాకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు వృద్ధులు, వికలాంగులు, వితంతులు సమయానికి అందించకుండా చేసి 39 మంది రాష్ట్ర వ్యాప్తంగా మరణానికి కారణమైన ప్రతిపక్ష పార్టీల కుటిల యత్నానికి నిరసనగా తామంతా రాజీనామాలు చేసి రానున్న రోజుల్లో జగనన్నను సీఎంగాను, పొన్నాడ వెంకట సతీష్ కుమార్ను ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్లి కృషి చేస్తామన్నారు. తాళరేవు మండలం సచివాలయం 1లో వర్క్ చేస్తున్నామండి. వాలంటీర్లుగా విధుల్లోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అడ్డగించి ఏదో ఒక విధంగా మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారండి. మళ్ళీ మా జగన్ గారిని, మా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ గారిని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుని మేము ప్రజలకు ఎప్పట్లాగే సేవలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రిజైన్ చేయడానికి నిర్ణయించుకున్నాము. అలాగే మేమందరం కూడా ఈరోజు రిజైన్ చేసి విధుల్లోకి వెళ్ళి మళ్ళీ మా జగన్ గారిని, సతీష్ కుమార్ గారిని అధికారంలోకి తెచ్చుకోవడానికి మేము కృషి చేస్తాం. రోజు రిజైన్ చేసిన లెటర్లో మా పంచాయతీ సెక్రటరీ గారికి అందజేశామండి.